తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు. ఉదయం విమానం కూలిన మేఘని నగర్ లో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్లి విమానం ఎలా కూలిపోయిందో అక్కడున్న స్థానికుల్ని అధికారుల్ని కూడా అడిగి తెలుసుకున్నారు ఆయన. ఆ తర్వాత ప్రమాదంలో గాయపడ్డ మెడికల్ విద్యార్థుల్ని సైతం పరామర్శించడానికి సివిల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్రతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోతూ మెడికల్ విద్యార్థులున్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడింది. దీంతో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. విమానం నుంచి వచ్చిన మంటల వల్ల హాస్టల్ చుట్టుపక్కల ఇళ్లలో కూడా గాయపడ్డారు. వారందరికీ సివిల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారి చికిత్సకు పూర్తి ఖర్చులు తామే భరిస్తామని నిన్న ఎయిర్ ఇండియా ప్రకటించింది. మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. రాకేష్, ఎక్కడి వరకు వచ్చింది దర్యాప్తు? బ్లాక్ బాక్స్ ఏమైనా లభ్యమైందా? అలాగే మీరు ప్రెసెంట్ ఎక్కడున్నారు? అక్కడ తాజా సమాచారం ఏంటి? ప్రజెంట్ సంఘటన స్థలంలోనే ఉన్నాం. బ్లాక్ బాక్స్ అయితే దొరికిందని ఎన్డీఆర్ఎఫ్ చెప్తుంది. ఎన్డీఆర్ఎఫ్ నుంచి ప్రస్తుతానికి డీజీసీఏకి అందినట్టుగా తెలుస్తుంది. కానీ దాన్ని డీకోడ్ చేయాలంటే మాత్రం కొంత కష్టంగా ఉంది. దాన్ని తయారు చేసినటువంటి ఇంజన్లు తయారు చేసినటువంటి జనరల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి జెనెక్స్ ప్రతినిధులు వస్తే కానీ దాన్ని ఓపెన్ చేయడం సాధ్యం కాదు. ఇక బ్లాక్ బాక్స్ ఒక్కసారి ఓపెన్ చేయగలిగితే కనుక ఎవ్రీ మానిటరింగ్, ఎవ్రీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్, కమాండ్స్, కంట్రోల్స్, ఎవ్రీథింగ్ దాంట్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫ్లైట్ మూవ్ అయినప్పటి నుంచి మళ్ళీ ల్యాండ్ అయ్యే వరకు కమ్యూనికేషన్ అండ్ కమాండ్స్ నుంచి మొదలు పెడితే ఎప్పుడు గేర్ చేంజ్ చేశారు, ఎప్పుడు ప్రయాణికులకు సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ అన్ని మూమెంట్స్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేసి దాంట్లో అధికారులంతా కూడా డీజీసీ అధికారులంతా కూడా ఒక మ్యాపింగ్ని సిద్ధం చేశారు. డ్రోన్ ద్వారా ఎయిర్పోర్ట్లో ఫ్లై అయినటువంటి డ్రోన్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు బయట ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ పక్కనే కూలింది నిన్నటి బోయింగ్ 787 ఫ్లైట్. సో అక్కడి వరకు డ్రోన్ తీసుకొచ్చారు. సేమ్ హైట్లో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే రాడార్లో చూపించిందో ఆ రాడార్లో చూపించిన హైట్ ప్రకారమే అక్కడ నుంచి ల్యాండ్ అయినటువంటి ఫ్లైట్ ఎగ్జాక్ట్గా అదే హైట్లో వచ్చి ఇక్కడ మళ్ళీ డ్రాప్ చేశారు. సో దాని ద్వారా ఏంటంటే ఒక మ్యాపింగ్ సిద్ధమవుతుంది. ఏ టైంకి బయలుదేరింది, ఏ టైంకి ఎంత హైట్కి వెళ్ళింది, ఎన్ని ఫీట్ల తర్వాత ఇంజన్లు ఆఫ్ అయిపోయినాయి, ఎక్కడి నుంచి డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చి పూర్తిగా కొలాప్స్ అయిందనే విషయాలు దాంట్లో తెలుస్తాయి. ఇక దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కూడా ఇది మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని ఇప్పుడిప్పుడే లోపలికి అలౌ చేస్తున్నారు. మనం చూడొచ్చు కొన్ని దృశ్యాలని. లోపల వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని థింగ్స్ కూడా లోపలే ఉన్నాయి. వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ మెటీరియల్ మొత్తం కూడా లోపలే ఉన్నాయి. నిన్నటి నుంచి వాళ్ళు ఎక్కడో తలదాచుకుని ఉంటున్నారు. కొందరు హోటల్స్లో, కొందరు మెడికల్ కాలేజ్లోనే ఉంటున్నారు. సో వాళ్ళందరూ కూడా పోలీసులను రిక్వెస్ట్ చేసి కనీసం లోపల ఉన్నటువంటి మా థింగ్స్ని, మా సామాన్లను తీసుకెళ్ళడానికి అలౌ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంతమందిని పోలీస్ అధికారులు ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు, కొంతమందిని అలౌ చేయట్లేదు. ప్రస్తుతానికైతే మళ్ళీ మెడికల్ స్టూడెంట్స్ అందరినీ కూడా బయటకే పంపిస్తున్నారు. అందులో అసలు ఉన్నాయా లేవా, పూర్తిగా బిల్డింగ్ లోపలంతా కాలిపోయిందా కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. కొంతమందిని హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది ఊపిరాడక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో మృతి చెందినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లోపల ఉన్నటువంటి సామాన్లను చెక్ చేస్తాము లేకపోతే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్న పోలీసులు అంగీకరించట్లేదు. సో అటువైపు మృతులకు సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్డేట్ ప్రకారం 215 టెస్టులు కంప్లీట్ అయిపోయినాయి. మిగిలినవి టెస్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఒక్క మృతదేహాన్ని కూడా గుర్తించినటువంటి దాఖలాలు లేవు. మృతదేహాలను గుర్తించాలంటే కొంత ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ మృతదేహానికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ చేయాలి. దాని రిపోర్ట్ 72 అవర్స్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన మృతదేహానికి సంబంధించినటువంటి దగ్గర బంధువులు, రక్త సంబంధికులకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి. దాన్ని కూడా మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ఆ రెండింటికి మ్యాచ్ అయితేనే ఆ డెడ్ బాడీని వాళ్ళకి అప్పచెప్తారు. అంతకు ముందు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.